అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నా ఆధ్యాత్మిక ప్రపంచంలో నన్ను నడిపిస్తున్నటువంటి గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే మీ అందరి అభిమానము, ఆదరణ, ఎప్పటికప్పుడు నాకు ఇచ్చేటువంటి ప్రోత్సాహము, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఛానల్ తరపున నేను అందించే ఏ సమాచారమైనా ప్రామాణికంగా, ఏదైనా ఒక సందేహం ఉన్నప్పుడు ఒక గురువు ద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తాను. కాబట్టి నాకు ఎవరైతే గురువులను నేను చూపిస్తూ ఉంటానో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదైతే వారాహి నవరాత్రుల్లో ఒక రోజు అనుకోండి. సో ఆ వ్లాగ్ అనమాట. అసలు ఏంటి సంతోషి 9 రోజుల పాటు వీడియోసే పెట్టలేదు, 10 రోజులు 11 రోజులు వదిలేసింది అని మీరు అనుకున్నారు కదా. యాక్చువల్లీ నేను వారాహి నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందర మీకు వీడియోస్ పెట్టేటప్పుడు ఎవ్రీడే నా పూజ నేను షేర్ చేస్తూ ఉండాలి, ఒక షార్ట్ రూపంలో అయినా లేదా డైలీ వీడియోస్ కింద పెట్టాలి అని అనుకున్నానండి. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందనో, మనం ఒకటి తలిస్తే పరిస్థితులు ఒకలా తలిచాయనో అంటారు కదా పెద్దవాళ్ళు సామెత. అలా ఏంటంటే నా వారాహి నవరాత్రులు అనేవి ఒక దీక్షలాగా సాగిందనమాట. గురువు గారి ఆధ్వర్యంలో ఆయన ఎలా అయితే చెప్పారో అలా ఈ విధానాన్ని కొనసాగించడం జరిగిందనమాట. ఇందులో నేను ప్రతీదీ నేను ఎలా చేశాను అనేది మీకు నేను చూపించాను. కానీ ఒక డే వ్లాగ్ లాగా అసలు ఎవ్రీడే మార్నింగ్ ఎన్నింటికి లేచేదాన్ని, రోజు నా జీవన శైలి ఎలా ఉండేది అనేట్టుగా ఈ వీడియో అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూస్తూ తప్పకుండా ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు నిష్టగానో మామూలుగానో తప్పకుండా ఈ 9 రోజుల్లో ఒక్క రోజైనా 9 రోజులైనా వినియోగించుకున్నారో కింద నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు విజువల్స్ చూస్తూ ఉండండి, మీతో మాట్లాడుతూ ఉంటాను. యాక్చువల్లీ ఇప్పటి వరకు ప్రతి తిథిని, ప్రతి మాసాన్ని, ప్రతి పర్వదినాన్ని నాకున్నంతలో, నాకు వీలైనంతలో, ఇప్పుడంటే జాబ్ మానేసి 1.5 to 2 months అవుతోంది. సో జాబ్ చేస్తూ కూడా గత 3 ఏళ్లుగా మీరు నన్ను చూస్తూ ఉన్నారు నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది. బట్ ఈసారి ఇంత నిష్టగా చేసినంతగా నేను ఏ పర్వదినాన్ని కావచ్చు, ఏ విశేష నవరాత్రిని కావచ్చు నేనైతే లైఫ్లో ఆచరించలేదండి. మార్నింగ్ 1:45కి నిద్ర లేస్తే, 1:30 నుంచి 1:45 మధ్య నిద్ర లేస్తే మళ్ళీ రాత్రి 12కు పడుకునే వరకు కూడా పూర్తిగా కూడా అమ్మతోనే గడిపినటువంటి సంతృప్తి అనేది నాకు ఈ సంవత్సరం దక్కిందనమాట. నాకు ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కింద, మేబీ మీకు డిస్టర్బెన్స్ రావచ్చేమో, వాయిస్ క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు. ఇవి ఆర్గానిక్ ఆయిల్స్ అండి. నేను చాలాసార్లు మన వ్యూవర్స్ 3 yearsగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు, ఎందులో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ ఆయిల్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను అనమాట. నేను ఖచ్చితంగా గానుగ నూనె తెచ్చుకుంటాను. లాస్ట్ ఒక 6 monthsగా అయితే మాత్రము స్టేబుల్గా నేను తెచ్చుకుంటున్నది అయితే మాత్రము, ఇది ప్రమోషన్ అయితే కాదండి. చూడండి ఇన్ని బాటిల్స్ తెప్పించుకున్నాను. దయచేసి ప్రతిదీ ప్రమోషన్ కోణంలో ఆలోచించకండి, జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎంత నచ్చుతుంది ఆయిల్ అనేది. సో ఒక్కోసారి ఒక్కో దగ్గర తెచ్చుకుంటాను, బట్ స్టేబుల్గా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను అనమాట. 1M న్యాచురల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఇలాగే సర్చ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకంటే శనివారం దీపం కోసము, ఎప్పుడైనా 7 శనివారాల వ్రతం చేసినప్పుడు, పచ్చళ్ళ కోసం, ఎక్కువగా పికిల్స్ లాంటివి ఏమైనా చేస్తే పోపుకి ఇదే వాడుతూ ఉంటాను అనమాట. అండ్ వచ్చేది కూడా కొంచెం చలి వాతావరణం పెరిగేదే కాబట్టి ప్యూర్ సెసమే ఆయిల్ అండి. మీరు తన పేజ్లోకి వెళితే తను ఎంత బాగా మెయింటైన్ చేస్తారు అనేది మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎద్దుగానుగా అనమాట, చాలా న్యాచురల్గా ఎద్దుగానుగ నుంచి తీసేటువంటి ప్రాసెస్ అనమాట. ఎంత ఓపిక్గా చేస్తారో అనిపిస్తుంది. పాపం ఇలాంటి వాళ్ళకి ఎందుకు సక్సెస్ రాదా అని కూడా అనిపిస్తుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఇలాంటివి అందరూ ఆదరించాలి. మనం ఆయిల్ అనగానే 100-150 రాగానే మంచిది అనుకుంటాము, బట్ అలా కాదండి. ఇది జనరల్లీ మనం ఆలోచిస్తే పల్లీలు 1 కిలో కొనాలి అంటేనే 140 నుంచి 150 వరకు ఉంటుంది. 1 కిలో పల్లీలు మనం ఇంట్లో తీసిన ఆయిల్ మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంత కూడా రాదండి, 1/2 కిలో కూడా రాదు. ఒక 5-6 కిలోలు చేస్తే 1 కిలో నూనె అనేది ఆ ఎద్దు, దాంతోపాటు ఒక రైతు కష్టపడితే ఇలా వస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరు వెళ్ళి చెక్ చేస్తే ఏది ఆర్గానిక్ అనేది నాకు అర్థమవుతుందన్నమాట.
సో ఎన్నో విటమిన్స్ ఉంటాయి, హార్ట్కి చాలా మంచిది. ఇంకా నువ్వుల నూనె అయితే ఎముకల పుష్టి, మన పాతకాలం నుంచి కూడా. సో అలా నేను ఎక్కువ వంటలకైతే ఒకసారి కుసుమ నూనె తెప్పించుకుంటాను. కుసుమ నూనె ఉందని చెప్పేసి ఈసారి ఆర్డర్ పెట్టలేదన్నమాట, ఏమన్నా ఫ్రైస్ చేయాలంటే మాత్రము. సో వంటలకు మాత్రము నేను ఎక్కువ గ్రౌండ్నట్ ఆయిలే వాడతాను అనమాట. ఇంకా జుట్టుకి కొబ్బరి నూనె ఓన్లీ హెయిర్ కోసం తెప్పిస్తానమాట. ఎంత బాగుంటుందంటే ఇంకా స్పెషల్గా చెప్పాలా, చూడండి ఎలా ఉందో. ఇది మనం తాగొచ్చు కూడా, కొందరు తాగుతారు కదా, నేనైతే తాగలేదండి. మీరు వంటల పర్పస్లో అయినా, జుట్టు కోసమైనా, మీ ఆరోగ్యం కోసమైనా గుడ్డిగా అనమాట ఎంత మంచి పురిడి కొబ్బరికాయ తెస్తారంటే తను డెఫినెట్గా నేను ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి చెక్ చేయండి. ప్రతిదీ కూడా తను చేసే ప్రాసెస్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో. ఆవిడైతే చాలా ఓపిక్గా దగ్గరుండి చూసుకుంటారనమాట తన బిజినెస్ని. అండ్ ఇది తీసుకునే వాళ్ళు కూడా చాలా సెలెక్టివ్గా చక్కగా తీసుకుంటే ఒకసారి అలవాటు పడ్డ వాళ్ళు మళ్ళీ వదులుకోలేరండి, అంత బాగుంటాయి అనమాట వన్యం న్యాచురల్స్ ఆయిల్స్ అయితే. మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను నేను, నాకు నెలలో 2.5 లీటర్ పడుతుంది నూనె. మహా అయితే ఇప్పుడు పిండి వంటలు నైవేద్యాలు ఉంటే ఏమన్నా 3 లీటర్స్ 3.5 పడుతుందేమో. సో ఇది నాకు ఈజీగా ఒక ఇదైతే హెయిర్కి అనుకోండి, ఇవి 2 వంట కోసం తెప్పించుకున్నాను. సో ఒక నెల రోజుల పాటు ప్రతి నెలన్నరకు ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. కుసుమ నూనె కూడా వాడతాను కాబట్టి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. బెస్ట్ గానుగ నూనెలు, గానుగ అంటే మళ్ళీ ఐరన్ గానుగలు కాదండి, వుడెన్ గానుగ, అది కూడా ఎద్దు ఒక ప్రాసెస్లో తిరుగుతుందనమాట. ఎంత చక్కగా ఉంటాయంటే అది మాటల్లో చెప్పలేము. ఆవిడ చేసే ప్రాసెస్ విధానము ఎంత చక్కగా ఫాలో అవుతారనమాట. ఎలా తీస్తే ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో పోకుండా ఉంటాయో వాటిని ఆ ప్రాసెస్లోనే తయారు చేస్తారనమాట. మరి ఇవన్నీ జరిగినప్పుడు కాస్త బయట మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. బయట మార్కెట్ లాగా 100-110తో వచ్చేవైతే ఆయిల్స్ అని నేనైతే నమ్మనండి, అవగాహన వచ్చిన తర్వాత. మీకు కూడా చాలా వరకు హెల్త్ మీద అవేర్నెస్ వచ్చి ఉంటుంది. సో ఇది మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకా హెయిర్ ఆయిల్, షాంపూలు, ఆయిల్స్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. కుసుమ నూనె ఉంది, గ్రౌండ్నట్ ఉంది, సెసమే ఆయిల్ ఉంది, ఆవు నెయ్యి దొరుకుతుంది. ఇంకా మీరు తన పేజ్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది క్యాటలాగ్ మొత్తం కూడా. సో ఇది షేర్ చేసుకోవాలనిపించింది అనమాట మీ అందరితో. ఇదివరకు కూడా నేను తెప్పించుకున్నప్పుడు మీ అందరితో షేర్ చేసా, గుర్తుండే ఉంటుంది. నూతగా అద్భుతంగా చేసేస్తాను అని చెప్పను కానీ అమ్మవారు ఇష్టపడేలాగా, మా ఇంట్లో వాళ్ళు తినేలాగా మాత్రం ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం చూపిద్దాం అనుకున్నాను, మధ్యలో బద్ధకం వచ్చేసిందండి. చూసారు కదా, అది వేసిన తర్వాత ఇదిగో మొత్తం మనకి బీరకాయ తొక్క ఇలా మగ్గిపోతుందనమాట. చాలామందికి తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. స్పెషల్గా కొత్తిమీర కూడా వేసాను. మనము అల్లము, వెల్లుల్లి, ఉల్లి, వెల్లుల్లి ఇవి తినే రోజులైతే మాత్రం ఆ 2 యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇదిగో చింతపండు వేసాను, ఇది కాసేపు చల్లారిపోతే మిక్సీ కొట్టేసాను అనుకోండి, మొత్తం పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే అల్లం వేయాలి, ఉల్లిపాయ వేయాలి. బట్ ఆ 2 మనం ఇప్పుడు తినం కాబట్టి ఇలా కూడా బాగుంటుంది, అడ్జస్ట్ అవ్వచ్చు. సో శనగపప్పు వేసాం కాబట్టి. ఇది వచ్చేసి పెసరపప్పు చారు, పెసరపప్పు, బీరకాయ ఎలా అనుకుంటే అలా. మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం లిక్విడీగా ఉండాలి, అలా అయితేనే ఇష్టపడతారనమాట. గట్టిగా ఉంటే ఇష్టపడారు తినడానికి మా వాళ్ళిద్దరూ. అందుకని నా వంటలు మ్యాక్సిమం మీకు కొంచెం లిక్విడీగా ఉంటాయన్నమాట, పప్పు అయినా ఏవైనా కూడా మీరు గమనిస్తే. సో ఇది పెసరపప్పు, టమాటా అండ్ పచ్చిమిర్చి 3 ఉడికించేసాను. అది తీసుకొచ్చి ఇందాక పోపు పెట్టుకున్నాను కదా బీరకాయతో, ఉల్లిపాయ లేకుండా. మామూలుగా అయితే ఉల్లిపాయ వండే రోజులు అనుకోండి, ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేసుకుంటే మీకు తెలుసు కదా ఎలా అయినా ఎక్స్ట్రా టేస్ట్ని తీసుకొస్తాయి. బట్ ఇప్పుడు మనకు కాదు కాబట్టి ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది పెసరపప్పు చారుగా అనుకోవచ్చు, పెసరపప్పు బీరకాయ కింద కూడా అనుకోవచ్చు. ఇది ఇవాళ అమ్మ కోసం చేస్తున్నది. చిలకడ దుంపలు ఉడికించాను, అన్నం అయితే అయిపోయింది. ఇంకా రాత్రి నైవేద్యాలు సపరేట్గా ఉంటాయన్నమాట. ఇవి నల్ల మినుములు అనమాట, నానబెట్టాను. ఇదిగో జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్కి, ఇదిగోండి ఇంత చిన్న టీ గ్లాస్కి వేసుకుంటే ఈ సైజులో వడలు మీరు చూస్తారు. ఆ సైజులో వడలు 9 వచ్చేస్తాయి, కరెక్ట్గా 9 వస్తాయి అన్నమాట. సో ఇదిగో నల్ల మినుములు, దీనికి కొంచెం మిరియాలు యాడ్ చేసి మధ్యాహ్నం 3 గంటలకు రుబ్బుతాను. సిరి వస్తాడు కదా 3-3:30కి. సో వాడికి ఏదో ఒకటి స్నాక్స్ చేస్తూ ఒక పక్కన అమ్మవారికి కూడా ఇవి రుబ్బేసుకుంటూ వడలు అయితే ప్రిపేర్ చేసేస్తాను. రోజుకొక రైస్ ఐటమ్. సో ఇవాళైతే నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను.
అలాగే పెరుగన్నం నైవేద్యం పెడతాను. అమ్మవారికి కొన్ని ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయన్నమాట. అవి ఒక 2 బయటికి చెప్పకూడదు, గురువు ఉపదేశం కాబట్టి, అంటే గురువు చెప్పారు కాబట్టి. సో అవి ఒక 2 ఇలా అమ్మవారికి రోజు సాయంత్రం అంతే ఒక రైస్ ఐటెం ప్రత్యేకంగా ఖచ్చితంగా వడలు, దానిమ్మ గింజలు, మధ్యాహ్నం పూట నేను ఏవైతే వండుతున్నానో మహా నైవేద్యం కింద పెడుతున్నానో. బట్ నేను మాత్రము రాత్రి అమ్మ పూజ అయిన తర్వాత 8-8:30 కూర్చుంటున్నానండి. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 10 అవుతుందన్నమాట. సో పూజ అయిన తర్వాత భైరవుడికి అంటే కిందకి వెళ్ళి కుక్కలకి ఆ నైవేద్యం ఏదో ఒకటి అవి వాసన చూసినా చాలు అన్నట్టుగా అనుకుంటున్నాను. యాక్చువల్లీ వాటికి నేను పెరుగన్నం పాలన్నం అలవాటు చేశాను కాబట్టి నేను వండినవి ఏమన్నా చూపిస్తే అవి తినట్లేదు. సో పెరుగన్నం అయితే రోజు అమ్మకు పెడుతున్నాను కాబట్టి ఆ పెరుగుని తీసుకెళ్ళి భైరవుడికి చూపించి ఇంకా నేను భోజనం స్టార్ట్ చేస్తాను అనమాట. అది కూడా మీకు నేను ప్రాసెస్ చూపిస్తానులేండి. ఇలా జరుగుతున్నాయి అన్నమాట నవరాత్రులు. బట్ నాకు మధ్యలో పెట్టడానికి డీప్గా చూపించడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఎందుకో మరి ఇది ఎందుకంటే నా కోసం నేను ప్రత్యేకంగా ఆరాధన గురువుగారు చెప్పింది చేసుకుంటున్నాను కాబట్టి నా మనసు అలా అనిపిస్తోందా, లేకపోతే ఎందుకు చూపించకూడదు అని ఏమన్నా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. కానీ డీప్గా వెళ్ళాలనిపించట్లేదు అనమాట. మీకు ఈ నవరాత్రులన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఈ వ్లాగ్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తారండి, అందుకనేసే మధ్యలోనే మీకు ఆయిల్స్ కూడా చూపించేశాను. ఎందుకంటే మళ్ళీ నేను ఏమన్నా పూజల దగ్గర చూపించేటప్పుడు, వంటగదిలో చూపించేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ప్రమోషన్ అయితే కాదు, ఇది నేను 3rd టైం అనమాట తెప్పించుకోవడం. ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ఆర్గానిక్ గానుగ నూనెలు ఎవరికి కావాలనుకున్నా కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ కామెంట్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, తనకి డిఎం కూడా చేయండి. కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. సో చెప్పాను కదా, అంత నిష్టగా నేను ఎప్పుడూ కూడా చేయలేదన్నమాట. చూస్తున్నారు కదా, మార్నింగ్ 2:30 అయ్యేసరికి స్నానం చేసేసి ఇంకా రెడీగా ఉండేదాన్ని అనమాట పూజ కోసం అని చెప్పేసి. సో 1:45 నుంచి 1:30 మధ్య లేస్తే కాస్త బద్ధకాన్ని వదుల్చుకొని ఆ చల్ల నీళ్లతో, అసలే కొంచెం బయట వర్షం అది పడుతోంది, చాలా చల్ల నీళ్లతో తలస్నానం చేసేదాన్నండి. ఎందుకు అనంటే నా దగ్గర సమాధానం లేదనమాట. నాకు చెప్పాను కదా, లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్గా చాలా చాలా మనశ్శాంతి అనేది కరువైందనమాట. దాని నుంచి నాకు ఈ 9 నవరాత్రుల్లో సాంత్వన కలగాలమ్మా అని అనుకున్నాను, కలిగేలా చేసిందనమాట. ఈరోజు మళ్ళీ రెగ్యులర్గా మీకు నేను వీడియోస్ పెట్టగలుగుతున్నాను అంటే ఆ మనశ్శాంతి దొరికింది, ఆ సంతృప్తి దొరికింది. ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకునేలాగా, నాకు నేను తెలియనటువంటి ఒక ఉత్తేజాన్ని అమ్మ నాకు 9 డేస్లో ఇచ్చిందనమాట. దానికోసం మనం వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలా, లేకపోతే ఇది చేయాలా, అది చేయాలా, జీవనశైలి ఇలా ఉండాలా, ఇవన్నీ పక్కన పెట్టేశా. అమ్మకి ఏమి ఇష్టమో అది చేశా, అమ్మతో ఎలా ఉండాలో అలా ఉన్నా, గురువుగారు ఏం చెప్పారో అది యథాతథంగా ఆచరించానమాట. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని విధానాలు మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. కానీ అమ్మవారికి ఏ విధంగా చేయాలి అనేటువంటి చాలా చాలా పద్ధతులు, లేచింది మొదలు పడుకునే వరకు త్రికాల పూజతో ప్రతిదీ కూడా గురువుగారు నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ నేను మీకు చూపించలేదు కానీ కొన్ని షాపింగ్స్ అయినా ఏవైనా ఈ ఈ కంటిన్యూ అవుతున్న విజువల్ మొత్తం కూడా పంచమి నాడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు నేను చూపిస్తానన్నమాట. సో పంచమి నాటికే నా మనసుకి చాలా 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 సాంత్వన కలిగి చాలా హ్యాపీనెస్ అనేది వచ్చిందనమాట. ఆ రోజు ఎందుకో తెలియదు, ఈరోజు ఇంకా బాగా చేసుకోవాలనుకున్నాను. దానికి మించి గురువుగారు కూడా చెప్పారు, పొద్దున్న 2 లీటర్ల ఆవు పాలతోటి అమ్మకు అభిషేకం చేయాలమ్మా. సో మధ్యాహ్నం ఏమి నైవేద్యాలు పెట్టాలి, సాయంత్రం ఏం చేయాలి, ప్రతిదీ కూడా నాకు చెప్పారనమాట. సో ఎవరు ఏంటి అనేవి అడగకండి గురువుగారి గురించి. సో ఉపాసనా పరులు, శ్రీ విద్య ఉపాసకులు ఇటువంటి వారు మాత్రమే నాకు ఈ విధానాలన్నీ చెప్తూ ఉంటారనమాట. సో నేను దాని ప్రకారము చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరించాలి. అలా చెయ్యగలము అని అనుకుంటేనే ఇందులో దిగాలండి. పొద్దున్న 1:30 నుంచి 1:45కి లేవడానికి రీజన్ ఏంటంటే 3:30 అయ్యేసరికి అమ్మకి తర్పణం ఇవ్వాలన్నమాట. 108 తర్పణాలు, ఆవు పాలు తెచ్చుకొని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు చదువుతూ అమ్మకు తర్పణాలు అనేవి సమర్పించాలన్నమాట. 3:30కి 5 నిమిషాలు అటు ఇటు అయినా కూడా మనం చేసి వృధా అనమాట. అలా ఉంటాయండి. మామూలుగా అనేసుకుంటాము సాధకులు, బయట ఉండేటువంటి యోగులు, సత్పురుషులు, వీళ్ళందరూ కూడా ఏదో గడిపేస్తారు వాళ్ళ జీవనశైలి సంసారానికి దూరంగా ఉండి అని చెప్పేసి. అంత సాధ్యం కాదండి. భగవంతుడికి ఒక సంకల్పం కోసమైనా, లేదు అంటే ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలన్నా, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అనుకున్నా కొన్ని విధానాలు పాటించడంలో నార్మల్ జీవన శైలికి భిన్నంగా అవన్నీ ఉంటాయి. వాటిని ఆచరించడం ఏంటి అనేది
ఒక్కసారైనా ఎవరైనా గురువులు ఒక పద్ధతి చెప్పినప్పుడు అది ఆచరించినప్పుడు అర్థమవుతుందనమాట. అది పూర్తిగా ఏదో కష్టసాధ్యంగా సంకల్పాల కోసమో కాదండి. మనకి పూర్తిగా భక్తి ఉండాలన్నమాట. పూర్తిగా విశ్వాసం ఉండాలి. చెయ్యాలి అనే దీక్ష అనేది మనం పూనాలి. అప్పుడు మాత్రమే మనం ఇలా ఆచరించగలుగుతాం అనమాట. కొంతమందికి అలవాటు ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం అన్నీ. కాకపోతే ఏ రోజుకి ఆ రోజు ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ పని చేసుకోవాలి, రేపు ఈ పని చేసుకోవాలి, ఇది చెయ్యకపోయినా ఇప్పుడు పర్వాలేదని ఉంటుంది. కానీ ఇటువంటి వాటికి ఇలాగే చెయ్యాలి, ఇలానే ఉండాలి అనేది తూచా తప్పకుండా పాటిస్తేనే మనం అందులోకి దిగాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో ఊరెళ్లాల్సి వస్తుందనో, మధ్యలో పెళ్ళి ఉందనో, మధ్యలో శుభకార్యం ఉందనో, అమ్మో ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదనో, అబ్బా వాతావరణం చల్లగా ఉంది కదా ఏం లేస్తాంలే, ఒక గంట తర్వాత లేస్తే అమ్మవారు ఏమన్నా తిడుతుందా, ఇలాంటి ఆలోచనలు లోపల ఏ కొసాన కూడా రాకూడదనమాట. ఎలా అయితే గురువు ఆదేశిస్తారో అలా ఖచ్చితంగా మనం ఆచరించి తీరాలి. ఆ రిజల్ట్ను కూడా మనం అలాగే అందుకుంటామండి. నేను కూడా అందుకున్నానమాట. అంత తృప్తినిచ్చింది నాకు ఈసారి వారాహి నవరాత్రుల పూజ అనేదన్నమాట. ఫస్ట్ డే మాత్రమే మనకి కష్టంగా అనిపిస్తుందండి. ఇంకా సెకండ్ డే నుంచి పొద్దున్న ఎప్పుడవుతుందా, అమ్మకి మళ్ళీ తర్పణం ఎప్పుడు ఇస్తామా, అమ్మ ఆరాధన నామస్మరణ ఎప్పుడు చేసుకుంటామా, ఆ మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తామా, అమ్మకి ఏమి నైవేద్యాలు చెప్పారో వండి పెడతామా, ఈరోజు ఏ పుష్పంతో పూజ చేస్తామా. సో పుష్పాలు కూడా చెప్పబడతాయి అన్నమాట. ఎలా అయితే విధానం చెప్తారో అలాగే మనము పూజ ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ అనుభూతిని క్షణం క్షణం కూడా మనం పొందగలుగుతాం అనమాట. సో చూసారా, పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ఇలా కూర్చుంటానమాట. పూజ అయితే ఇక్కడ మీకు చూపించట్లేదండి, నేనైతే మాత్రము ఇదిగోండి పూజ అంతా పూర్తయ్యేసరికి బంగారు తల్లి ఇలా ఉందన్నమాట. అవన్నీ బ్లౌజ్ పీస్లు అండి. ఏ రోజు ఆ రోజు అక్కడ పెట్టి అమ్మకి తాంబూలం సమర్పించడం అనమాట. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి అలా పెడుతున్నాను. ఎలా చెప్పారో అలా చేసుకుంటున్నాను అనమాట ఈ విధానం. ఇది తర్పణాలు ఇచ్చినటువంటి పాలు, అమ్మకు పెట్టినటువంటి నైవేద్యం, ఈ రెండు కూడా తాగుతాను. ఇదే ఇంకా రాత్రి నేను అమ్మకు మహా నైవేద్యం చేసే వరకు నాకు ఈ పాలే అనమాట శక్తినిచ్చేది. ఇదిగో పక్కనే శివయ్య అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అవన్నీ ఏం చూపించలేదండి. నేను ఏది ప్రత్యేక ఆరాధన పర్వదినాల్లో చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటానండి. మీరందరూ బాగా గమనించే ఉంటారు. వరలక్ష్మి వ్రతం లాంటివి వచ్చినప్పుడు కూడా నేను చీరల్లాగా అలంకరించడం, చీర కట్టడం నాకు రాదు. అండ్ నేను చెయ్యను కూడా అనమాట. నాకు ఎంతసేపు ఇదిగో ఇలా సంప్రదాయబద్ధంగా కలశం పెట్టుకున్నానా, పటము విగ్రహము నా దగ్గర ఉంటే కనుక చక్కగా, ఇప్పుడు నగలు అవి దొరుకుతున్నాయి కాబట్టి, బట్టలు అవి దొరుకుతున్నాయి కాబట్టి, సో కొని చక్కగా అలంకారం చేసుకుంటాను అనమాట. అలా నాకు అమ్మవారికి సంబంధించి అదిగో పాదాలైనా ఆ ముఖమైనా అన్నీ కూడా నాకు నీట్గా కనపడాలన్నమాట. అలా ఉండేలాగే అలంకారం కూడా చూసుకుంటాను నేను. అదిగో అఖండ దీపం అండి వెలుగుతుంది. పక్కనే భైరవుడు ఇగో ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అన్నీ కంప్లీట్ అయ్యేసరికి చూడండి 5:20 అయింది. 2:30కి లేస్తే అన్నీ సర్దుకొని పూజ దగ్గర కూర్చొని తర్పణాలు అవి ఇచ్చి పూజ అంతా పూర్తయ్యేసరికి 5:30 అయింది. యాక్చువల్లీ ఇవాళ కొంచెం ఎక్కువే అయింది, పంచమి తిథి కదా. సో జపం అది చేసుకున్నాను కాబట్టి మామూలుగా అయితే 4:45 5తో కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు పడుకుంటావా సంతోషి అంటే డిపెండ్స్ అండి. బాబుకి ట్యూషన్ ఉంటే పడుకోను. సో పంచమి ఆదివారం పడింది. సో కాసేపు నిద్రపోవాలి అనిపిస్తోంది. రాత్రి కూడా సరిగా నిద్ర పట్టలేదన్నమాట. 1.5 గంటలే కదా పడుకున్నాను. సో 1 గంట సేపు నిద్రపోయి మళ్ళీ లేస్తాను. ఇదిగో ఇంతేనండి, ఇలా కంప్లీట్ అయిందనమాట. సో 1 గంట సేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాను అనే కంటిన్యూటీ వ్లాగ్లో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఇదిగో బంగారు తల్లిని ఒకసారి దండం పెట్టుకోండి. చూస్తున్నట్టే ఉంటుందండి. చూడండి, చూస్తున్నావు కదమ్మా. తర్పణాలు ఇచ్చేటప్పుడు ఎంత సంతృప్తి ఉంటుందంటే అంత సంతృప్తి ఉంటుందండి. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మాత్రము ప్రశాంతంగా ఉంటుంది కదా అంతా. అండ్
మాకు చెప్పండి సంతోషి అనకండి. ఇది గురువు ఆధ్వర్యంలో గురువు చెప్పినట్టుగా గురువు ఇచ్చే మంత్రంతో చేయవలసినటువంటి ప్రక్రియ అనమాట. అందుకే జస్ట్ మీకు ఇలా ఉంటుంది విధానం అని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి భైరవుడి ఆరాధన ఎప్పుడూ మీకు చెప్పలేదండి. మనం గురువు ఆధ్వర్యంలో పూజలు చేసుకుంటే మాత్రం, గురోపదేశం ప్రకారం చేస్తే మాత్రం వాళ్ళు చెప్పినట్టే తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు ఇంత కఠినంగా చేయలేదండి. కేవలం ఈ పాలు తాగి రోజంతా ఉండి రాత్రి మళ్ళీ పూజ అయ్యాక 10:30, 11 అనమాట తినే టైంకి. అప్పటి వరకు నాకు శక్తినిస్తోంది అంటే అది గురువు ఆధ్వర్యంలో జరిగేటువంటి విధానం అనమాట. అలా మనం మనసుకి ఒక గురువును అనుకోవాలి, లేదా మనం గురువు కోసం అన్వేషించే కన్నా దేవతారాధన సాధన చేస్తూ ఉంటే భగవంతుడే మనకి గురువును చూపిస్తూ ఉంటారనమాట. అది ఏ విధంగా అనేది మన చేతుల్లో ఉండదండి. ఏ ప్రక్రియకు, ఏ దేవతార్చనకు ఎవరిని మనకి గురువుగా నియమిస్తారు అనేది భగవంతుడే నిర్ణయిస్తారనమాట. అలా నా గురుదేవుల పాదపద్మాలకి, నాకు ఈ పూజా విధానం చెప్పినటువంటి గురుదేవుల పాదపద్మాలకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో వారాహి ఆరాధనలో ఫస్ట్ భైరవుడి ఆరాధన ఉంటుంది. భైరవుణ్ణి పూజించిన తర్వాతే వారాహి అమ్మ ఆరాధన ప్రత్యేకంగా ఉంటుంది. ఒక దీక్షలా చేయాలంటే మాత్రం అనమాట. ఇదిగో ఆ మాల ఏంటి అనకండి. ఎక్కడ ఒకవేళ లాస్ట్లో కదా వీడియో పెడతాను, దిష్టి అది తగులుతుందేమో. అండ్ నేను కూడా రోజు అలంకరించిన తర్వాత కళ పెరుగుతుంది కదా పూజాపీఠం దగ్గర, దిష్టి తగలకుండా అది కరుంగళి మాల అలా పెట్టాను అనమాట. అంతే, ఇంకేం లేదు వింత. అక్కడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి అమ్మకు చేయాల్సినవి. ఆ ప్రక్రియలు చేస్తూనే మనకి దీక్ష అనేది కొనసాగాలి. అదే సాత్వికంగా లలిత రూపంలోనో వారాహి అమ్మ ప్రింటౌటో పటమో పెట్టుకొని చక్కగా దీపం పెట్టేసుకొని ఆ స్తోత్రాలు చదువుకుంటూ లలిత చదువుకుంటూ చేస్తే అదొక విధానం అనమాట. నేను చేసే విధానము సపరేటు, గురువుగారు చెప్పిన ప్రకారం. అది బయటకు చెప్పకూడదు కూడా అనమాట. ఇదిగో భైరవుడు నా దగ్గర ఫోటోలు అవి ఏం లేవని చెప్పేసి కాశీ వెళ్ళినప్పుడు కొనుక్కున్నది, ఇంకా ద్వారబంధంకి కట్టలేదు. ఎందుకు గుర్తొచ్చిందో సడన్గా గుర్తొచ్చింది, అందుకే అలా ప్రతిమలాగా పెట్టేసుకున్నాను అనమాట భైరవుడిది. భైరవారాధన మంత్రాలు ఉంటాయి వీటికి. ఒక్క మంత్రం కూడా పొల్లు పోకూడదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం అనుకుంటున్నాము చాలా ఈజీగా చేసేయచ్చు అన్నీ అని చెప్పేసి. మంత్రం దగ్గర ఒత్తులైన పలికే విధానాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి అన్నమాట. మనము ఒక సంకల్పం కోసం ఒక దీక్షలాగా ఎప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటామో, సంకల్పం మాట పక్కన పెడితే ఒక దీక్షకు పూనుకున్నప్పుడు ప్రతీదీ నియమబద్ధంగా వెళ్ళాలి. సో నేను భూసైనమే చేస్తున్నాను, చూసారుగా ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నాను, వండేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. సో బ్రహ్మచర్యము, ప్రతిరోజు తలస్నానము, ఇలా త్రికాల పూజ. పొద్దున్న ఈ టైంకి పూజ అవుతుందా, మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి వండిన పదార్థాలు నివేదిస్తూ అమ్మకు హారతిచ్చి కాసేపు నామస్మరణ చేసుకుంటా. మళ్ళీ రాత్రి త్రికాల పూజ. ఇవన్నీ కూడా పక్కాగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు జాబ్ లేదు కాబట్టి ప్రశాంతంగా అమ్మతో గడుపుతూ మీకు కూడా వీడియోస్ అనేవి పెట్టలేదన్నమాట. అందుకే సో ఈ పూజ అందించే ముందర ఏం వీడియోలు పెట్టుంటానో కూడా నాకు తెలియదు. నా మైండ్కి ఏమనిపిస్తే అది పెట్టేస్తూ ఉంటాను. సో ఈ పూజ అయితే మాత్రము ఇదిగో ఇలా నవరాత్రులు ప్రతిరోజు చేసుకుంటూనే ఉన్నాను. అండ్ సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్కడా నేను పెట్టలేదన్నమాట. అయిపోయిన తర్వాత మాత్రమే మీతో ఇవన్నీ నేను పంచుకోవడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ ఒక 1.5 to 2 hours తర్వాత మళ్ళీ కలుద్దాం ఏం చేశాను అనేది. ఇంకా వంటగది విషయానికి వస్తే ఇదిగో మనం పూజకు ముందర ఎంత క్లీన్ చేసుకుంటామో, పూజ తర్వాత కూడా ఆబ్వియస్గా అన్నీ వచ్చి చేరుతాయి. వీటన్నిటిని ఒక గంట తర్వాత రెస్ట్ తీసుకున్నాక అప్పుడు లేచి చేస్తా. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా 1:30కే లేవడం. నేను జాబ్ చేసేటప్పుడు మీ అందరితో చెప్పేదాన్ని, ఒక్కోసారి పడుకునేటప్పుడు 12-1 గంట అయిపోతూ ఉండేది ఎడిటింగ్ అవి చేసుకొని అని చెప్పేసి. జాబ్ మానేసిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. సో బాడీ అడ్జస్ట్ అవ్వాలి కదా అన్నిటికీ కూడా, కొత్త కొత్త ప్రక్రియలకు విధానాలకు. సో అది ఇదిగో ఇవన్నీ కూడా ఒక 1 hour తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ టిఫిన్లు వంటల్లోకి దిగాలన్నమాట. ఇలా ఉంది ప్రస్తుతానికి వంటగది అయితే. మెస్సీగా తర్వాత క్లీన్ చేద్దాం. ఇదిగో అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత శారీ ఒకటి పక్కాగా పెట్టుకోవాలి అని అనిపించింది, కానీ నా దగ్గర ముందుగా ఆలోచన అనేది రాలేదన్నమాట. లేకపోతే ఒక ఆకుపచ్చ రంగు, లేకపోతే రెడ్, మెరూన్ రెడ్ అలాగే మెయింటైన్ చేద్దామని అనిపించింది.
సరే వస్తున్న దసరా నవరాత్రుల్లో అమ్మవారు అవకాశం ఇస్తే 9 రోజులు చేసే ఛాన్స్ అప్పుడు అలా మెయింటైన్ చేద్దాము అని అనిపించింది అనమాట. ఇదేమీ ఒక ప్రత్యేకంగా అని కాదండి, అమ్మవారి మరొక రూపమైన వారాహిని ఈ ఆషాఢంలో కొలవాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే అనమాట. అది నియమానుసారంగా చేయాలనిపించింది. కరెక్ట్గా ఒక 5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితమో అంత నిష్టగా చేశాను. మళ్ళీ ఇప్పుడు అమ్మ నాతో చేయించుకుంటోందనమాట. అంటే అమ్మ చేయించుకుంటోంది అనే కన్నా నాకు అదృష్టం ఇచ్చింది, ఆ భాగ్యాన్ని ప్రసాదించింది, ఆ శక్తిని ఇవాళ పంచమి వరకు అయితే ప్రస్తుతానికి ఇచ్చింది అని అనిపించింది. చూడాలి మిగతా రోజులు కూడా ఎలా కొనసాగుతాయి అనేది. ఇక్కడ నుంచి కూడా ఎవ్రీడే అలంకారము, పూజ జస్ట్ చిన్న చిన్న గ్లిమ్స్ లాగా మీకు యాడ్ చేసేస్తూ చూపించేస్తాను. ఇవాళ పంచమి కదా, గురుగారు ఏం చెప్పారంటే సెంటు గులాబీతో 108 పుష్పాలతో పూజ చేయమని చెప్పారు. కలువలు దొరికితే మంచిది అమ్మ అన్నారు. యాక్చువల్లీ ఈ కలువ పూలు నేనుండే నియర్ బై ఎక్కడ కొనాలన్నా ఒక్క పువ్వు 70 నుంచి 80 రూపాయలు అనమాట. పైగా ఈరోజు సండే కదా, నిన్నటి నుంచే కాస్ట్ పెరుగుతుంది. అందుకే 30 కిలోమీటర్స్ జర్నీ చేసి గడ్డి అన్నారం, మాకు హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్, ఫస్ట్ టైం అనమాట నేను కూడా వెళ్ళటం. ఆ పూల మధ్య ఉండిపోవాలనిపించిందండి, అంత బాగుందనమాట. ఇది ఒక్క పువ్వు 10 రూపాయలు అనమాట. సో 10 రూపాయలకి దొరికింది. ఇలా ఈరోజు ఆనందంగా అమ్మకి పూజ చేసుకోవాలి, పంచమి పూజ అని చెప్పేసి 108 ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. మా వాడు నేను కలిసి ఇదిగో వీటిని కాస్త విప్పే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దీని తర్వాత నైవేద్యాలు కూడా ఉన్నాయి, 18 వెరైటీస్ నైవేద్యాలు అనమాట. వాటిని కూడా ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మీట్ అవుతానని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను వీడియో. అమ్మకైతే పప్పు ఒక ఫ్రై అనేది ప్రస్తుతానికి మధ్యాహ్నానికి చేసేసాను. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి, అన్నీ చేసుకొని పూజ అనేది మళ్ళీ 5 గంటలకంతా మొదలు పెట్టేయాలి. ఇవాళ 5 గంటలకు మొదలు పెడితే తప్ప మళ్ళీ మనకి రాత్రి అయ్యేసరికి కంప్లీట్ అవ్వదు. సండే కాబట్టి, పంచమి కలిసి వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నా. లేకపోతే అష్టమి రోజు చేసుకునేదాన్ని, ఎందుకంటే సండే పిల్లడికి సంబంధించి ఏమి ఉండవు కదా, ట్యూషన్స్, స్కూల్స్ అన్నీ సెలవు కాబట్టి తన పని తను చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి నాకు కూడా హ్యాపీగా అనిపించి ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇదిగో మొత్తం ఫ్లవర్స్ అన్నీ వదిలేసిన తర్వాత ఇంకా మీకు వంట చేయడం కానీ ఆ తర్వాత ప్రాసెస్ కానీ ఏం చూపించలేదు. అసలు మార్కెట్ కూడా చూపించాలనిపించలేదండి, ఎందుకో. అంత పెద్ద మార్కెట్కి వెళ్ళాను కానీ అన్నీ ఎటువైపు చూస్తున్నా నాకు కళ్ళకు ఆనందం అనమాట. అటువైపు చూస్తూ ఇంకా వీడియో తీయాలనే ఆలోచన కూడా రాలేదు. అరే అదేంటి వీడియో తీసుకుంటే బాగుంది కదా అనిపించింది నాకు. అదనమాట సంగతి. సరే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. అమ్మకి ఈరోజే ఒడిబియ్యం కూడా ఇద్దాం అనుకుంటున్నాను అనమాట, వారాహి అమ్మకి ఇంట్లో. ఎందుకంటే నిష్టగా ఉంటున్నాను కదా, ఈరోజు ఎలాగో ఇంత చక్కగా చేసుకుంటున్నాను కదా. సో ఈరోజే ఒడిబియ్యం కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చీర తెచ్చుకుందామని వెళ్తున్నాను. సో పదండి వెళ్ళి కొన్ని పళ్ళు, చీర అవి తెచ్చుకునేది ఉంది, అవి చూపిస్తాను. నాకు ఈ మొత్తం నవరాత్రుల్లో పంచమి నాడు చేసినటువంటి పూజ, చివరి రోజున చేసినటువంటి పూజ ఎంత తృప్తినిచ్చాయంటే, సాక్షాత్తు అమ్మ నా ఎదురుగా కూర్చొని నేను చేసే ప్రతిదీ చూస్తోందా, నేను ఇచ్చే ప్రతిదీ స్వీకరిస్తోందా అన్నంత తృప్తినిచ్చిందండి. ఎంత రుణపడి ఉంటానో గురువుగారికి నేను చెప్పలేనమాట. అంత ఆధ్యాత్మిక అనుభూతిని పొందాను. ఏం చేసావు సంతోషి అంటే కనుక, మీకు నేను మధ్యలో మార్కెట్కి వెళ్ళడం చెప్పలేదండి. పంచమి మార్నింగ్ టైంకే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి అనమాట. సో గురువుగారు అప్పటికే నీకే పుష్పం దొరికితే ఆ పుష్పం తెచ్చుకొని 108 చెయ్యమ్మా అని అన్నారు. ఎందుకో ఈ పూజ ప్రారంభించే ముందర కలువలు ఉంటే చాలా మంచిది, ఎర్రని పుష్పాలు ఉంటే మంచిది, సెంటు గులాబీ ఉంటే మంచిది, మందారం అయితే ఇంకా మంచిది, ఇలా గురువుగారు కొన్ని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈరోజు కలువలతో పూజ చేస్తే ఎంత బాగుంటుంది అని అప్పటికప్పుడు మార్నింగ్ మాకు 30 కిలోమీటర్స్ దూరంలో అనమాట, మేమున్న ఏరియా నుంచి అతిపెద్ద పూల మార్కెట్ అనమాట. ఆ విజువల్స్ కూడా తీయాలనిపించలేదండి, ఎందుకంటే గబగబా కంప్లీట్ చేసుకోవాలి. ఆ రోజు సండే పంచమి పడింది, మీ అందరికీ తెలుసు కదా. సో బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వెళ్ళాను మార్కెట్లో. మాకు దగ్గరలో కొనాలంటే ఒక్కొక్క పువ్వు వచ్చేసి 80 రూపాయలు పడుతుంది, అక్కడికి వెళ్తే 10 రూపాయలు పడిందనమాట. సో వెళ్ళి 108 పుష్పాలు తెచ్చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజులకు సరిపడా సంపెంగలు దొరికితే సంపెంగలు, సెంటు గులాబీ, ఇలా 3-4 రోజులకు సరిపడా పువ్వుల్ని కూడా తెచ్చుకోగలిగాను అనమాట. అలా తెచ్చుకొని వచ్చిన తర్వాత 18 రకాల నైవేద్యాలు చెప్పారు. సో మనం ఒక పద్ధతిలో ఆచరిస్తున్నాము నవరాత్రులు అనుకునేటప్పుడు గురువు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుందండి. 18 రకాలు అంటే ఇప్పుడు నేను అందరికీ కూర్చోపెట్టి భోజనాలు లాంటివి పెట్టలేకపోవచ్చు, కానీ అమ్మ తినేలాగా మాత్రం మనం వండుకోవచ్చు. మనకి ఈజీ మార్గాలు అయితే ఇందులో రైస్ ఐటమ్స్ ఇన్ని,
లడ్డూలు ఇలా, తీపి పదార్థాలు ఇలా, పండ్లు కూడా కలిపి ఇలా మనం కౌంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ప్రతిదీ కూడా మనకి సూచించిన విధంగా మనం చేసుకోవాలి. ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా దానిమ్మ గింజలు రాత్రి నైవేద్యం పెట్టేదాన్ని. నల్ల మినప్పప్పు ఉంటుంది కదా, అది పొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం పూజ టైంకి అయితే నైవేద్యం పెట్టేదాన్ని అనమాట. సో పెరుగన్నం కంపల్సరీగా, పెరుగన్నము, ఈ వడలు, ఏదో ఒక రైస్ ఐటము ఎవ్రీడే అనమాట. సో పంచమి రోజు అయితే 18 రకాలు ఇలా రోజు అమ్మవారికి అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెడుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా పూజ పూర్తయ్యాక అమ్మ దర్శనం అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో అమ్మ కోసం అని చెప్పేసి, అంటే మన ఇంటి ఆడపిల్లగా భావించి మనకున్నంతలో పెట్టేలాగా ఈ పంచమి తిథిని నేనైతే ఉపయోగించుకున్నాను అనమాట. నా ఇంటి ఆడబిడ్డగా తల్లిని అనుకున్నాను. సో చాలామంది ఉద్వాసన అప్పుడు చేస్తారు, కానీ నాకు పంచమి తిథి రోజు చేయాలనిపించింది. గురువుగారు కూడా పంచమి తిథి నాడే చెప్పారు. సో అష్టమి రోజు కానీ లేదా రేపు కానీ నేను అమ్మకు ఒడిబియ్యం పోస్తాను. ఇవాళ కొంచెం అన్నీ వండుకునేసరికి 18 పదార్థాలు కదా, వండి అన్నీ సిద్ధం చేసేసరికి ఒక్కదాన్ని మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి 1 గంట అలా అయిపోయింది. దానివల్ల చేయలేకపోయాను అనమాట. సో ఇదిగో ఇలా అమ్మకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, ఈ చీర కూడా నేను తెప్పించుకున్నానండి అప్పటికప్పుడే అనమాట, మన దివా కలెక్షన్స్ నుంచి. సో ఇదిగో ఇలా అమ్మకు కావాల్సిన సారెలాగా అన్నీ పెట్టానమాట. నగ కూడా వేద్దాము, కొత్తది నా దగ్గర ఉండేది, నేను ఇప్పటివరకు వేసుకునేది ఉంటే సో అది కూడా పెట్టానన్నమాట అమ్మకు వేద్దాము అని చెప్పేసి. సో ఇంకా పదార్థాల విషయానికి వచ్చేస్తే ఇదిగో ఇవి పళ్ళు తీసుకున్నాను అనమాట. మళ్ళీ మీకు తర్వాత పూజ తర్వాత చూపిస్తానో లేదో అలసట వల్ల వాటి వల్ల. ఇదిగో బెల్లం అన్నము, ఇది పప్పు, ముద్దపప్పు అన్నము, పులిహోర, అండ్ ఇదిగో ఇవన్నీ వడలు అండ్ పెరుగన్నము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మిగతావన్నీ కూడా లడ్డూలు, చిలకడ దుంప, ఇవన్నీ కూడా ఇలా పెట్టాను అనమాట. సో ఇలా ఇవి 18 రకాలు మొత్తం కూడా. చూపించాలంటే దిష్టి తగులుతుందేమో, టెన్షన్ ఒక పక్క. అండ్ ఇదిగోండి పూజ కోసం అన్నీ ఇలా సిద్ధంగా పెట్టుకున్నా. అఖండ దీపం వెలుగుతోంది, ఆ దీపపు కుందులు కొండెక్కాయన్నమాట. సో వాటిని తీసేసి మళ్ళీ వాష్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను. అమ్మ కూడా సిద్ధంగా ఉంది. అభిషేక ద్రవ్యాలు మళ్ళీ పంచమి పూజ కోసం అని చెప్పేసి అభిషేక ద్రవ్యాలన్నీ కూడా సిద్ధంగా పెట్టా. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా జలంలో కలుపుతా. మిగతా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, పంచామృతాలు సిద్ధం చేసుకున్నా. 108 కలువల్ని సిద్ధంగా పెట్టాను. స్వామివారి సహితంగా అమ్మ ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేస్తే 5:30కి పూజ కంప్లీట్ అయ్యేదండి. అప్పుడు మళ్ళీ గంటన్నర రెస్ట్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ నా సంసార సాగరంలోకి వచ్చేసేదాన్ని. మధ్యాహ్నం ఏవైతే పదార్థాలన్నీ ఉండేదాన్నో వాటితో పాటు చిలకడ దుంపలు కూడా ఉడికించి అమ్మకు నివేదన చేసేదాన్ని అనమాట. ఆ చిలకడ దుంపలు 1 లేదా 2 మాత్రమే తినేదాన్ని. పొద్దున్న అమ్మకి ఏవైతే తర్పణం సమర్పించానో ఆ పాలు, ఒక కుండలో ఒక చిన్న దాల్చిన చెక్క, కొంచెం బెల్లము, అలాగే కాచిన పాలు వేసినటువంటి కుండలోది మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, అది మాత్రమే రోజంతా ఉండేదాన్ని అనమాట. ఇంకా నో కాఫీలు, నో టీలు, మరీ నీరసం అని పని ఎక్కువైనప్పుడు కొబ్బరి నీళ్ళు మాత్రం తాగుతూ ఉండేదాన్ని. ఇంకా సాయంత్రము పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ రాత్రి 11-11:30 అయిపోతూ ఉండేదన్నమాట. ఏర్పాట్లు చేసుకోవాలి, ఒక పక్క బాబుని చూసుకోవాలి, అన్నీ ఉంటాయి కదండి మన సంసారము అన్నీ కూడా. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ అయ్యేసరికి ఇంకా 11:30 అయితే ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? పెరుగన్నం తినేదాన్ని, పడుకునేదాన్ని. ఇలా ప్రతిరోజు గడిచేది. పంచమి నాడైతే అమ్మ ఇలా ఉన్నారనమాట. సో లాస్ట్ డే కూడా ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అంటే గురువుగారు చెప్పారనమాట, ఇక్కడ తాంబూలంలో ఈ నవరాత్రుల్లో నువ్వు పంచమి నాడు పెట్టినటువంటి వస్త్రము నవరాత్రులు కంప్లీట్ అయ్యే లోపల ఒకసారి ఖచ్చితంగా కట్టుకోవాలమ్మా, కట్టేసుకోండి ఆ చీరనని చెప్పారనమాట. సో ఆ రోజు అమ్మకి పసుపు, కుంకుమ, మనస్ఫూర్తిగా తాంబూలం, ఒక ఆడపిల్ల ఇంటికి వస్తే ఎన్నైతే చెయ్యగలుగుతామో మన ఆనందంతో, నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ జగజ్జననే నా బిడ్డగా అనుకొని అన్నీ చేశానండి ఆనందంగా. సో పంచమి పూజ ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. లాస్ట్ రోజు ఏమైందనేది. నమస్తే.